హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము పోషణ న్యూట్రిషన్ అనేటువంటి అంశం పైన 50 క్వశ్చన్స్తో క్విక్ రివిజన్ క్లాస్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అంశాలన్నీ కూడా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. రేపటి నుంచి 7 PM రెగ్యులర్గా మనము లైవ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రేపటి టాపిక్ కనుక చూసుకుంటే అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి టాపిక్ పైన అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మీకు లైవ్ టెస్ట్ అనేది రేపు 7 PM కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఉంటుంది. అందులో జాయిన్ అవ్వడం ద్వారా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ను ఒకరోజు ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ విధంగా లింక్ ద్వారా జాయిన్ అవ్వడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళేసి సెర్చ్లో శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేయగానే మన యొక్క గ్రూప్ అనేది రావడం జరుగుతుంది. అందులో జాయిన్ అనేటువంటి బటన్ ద్వారా సులభంగా జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. ఈరోజు పోషణ న్యూట్రిషన్ యొక్క క్విక్ రివిజన్లో భాగంగా మన మొదటి క్వశ్చన్, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్లో ఎన్ని క్యాలరీల శక్తి ఉంటుంది? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం 4 నుండి 4.2 కిలో క్యాలరీల శక్తి అనేది ఉంటుంది. తర్వాత రెండవ క్వశ్చన్, మనిషికి ఒక రోజుకు ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం అవుతాయి? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం మనకు 500 గ్రాములు. మనిషికి ఒక రోజు మనకి ఇక్కడ చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ వచ్చి 500 గ్రాములు అవసరం పడతాయి. తర్వాత మూడవ క్వశ్చన్, కార్బోహైడ్రేట్లలో ఉండే మూలకాలు ఏంటి? అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం మనకి ఇక్కడ చూసుకుంటే కార్బోహైడ్రేట్లలో ఉండేటువంటి 3 మూలకాలని కనుక చూసుకుంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. వాటి యొక్క నిష్పత్తి కనుక చూసుకుంటే 1:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ రకంగా పైన ఇచ్చినటువంటి ఆర్డర్లో. అలా కాకుండా వీటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేసి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే హైడ్రోజన్ తర్వాత కార్బన్, ఆక్సిజన్ యొక్క నిష్పత్తి అడిగాడు అనుకోండి, మనకు వాటి యొక్క నిష్పత్తి అనేది ఏ రకంగా మారుతుంది అంటే 2:1:1 అనేటువంటి నిష్పత్తిగా మనకు మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత 4వ క్వశ్చన్, మొక్కల్లో పిండి పదార్థం తయారైందని నిరూపించేటువంటి పరీక్ష ఏది? అయోడిన్ పరీక్ష. అయోడిన్ పరీక్ష ద్వారా మొక్కల్లో మనకి ఇక్కడ చూసుకుంటే పిండి పదార్థం తయారైందని నిరూపించవచ్చు. దానిపైన అయోడిన్ వేయగానే మనకు నీలి రంగులోకి కనుక మారింది అనుకోండి, అందులో మనకు కార్బోహైడ్రేట్స్ ఉన్న వాటిగా మనము గుర్తిస్తాము. తర్వాత 5వ క్వశ్చన్, చక్కెరలు ఎన్ని రకాలు? అవి ఏంటి? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చక్కెరలు 3 రకాలు. అవేంటి అంటే మొదటిది మోనోసాకరైడ్స్, రెండవది డైసాకరైడ్స్, మూడవది పాలీసాకరైడ్స్. తర్వాత 6వ క్వశ్చన్, మోనోసాకరైడ్స్ అంటే ఏమిటి? అవి ఏవి? ఇక్కడ మోనోసాకరైడ్స్ అంటే ఏంటి అంటే సులభంగా నీటిలో కరిగి శక్తినిచ్చే వాటిని ఏమంటారు అంటే మోనోసాకరైడ్స్ అంటారు. అవేంటి అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. 7వ క్వశ్చన్, గ్లూకోజ్ ను ఏమంటారు? శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఇక్కడ గ్లూకోజ్ ని గ్రేప్ షుగర్ లేదా బ్లడ్ షుగర్ అని అంటారు. గ్లూకోజ్ రక్తంలో మనకి ఇక్కడ చూసుకుంటే 80 to 120 మిల్లీగ్రామ్స్ 100 ml రక్తంలో మనకు ఉండాలి. ఇక్కడ చూసుకుంటే గ్లూకోజ్ ని కొలిచేటువంటి పరికరం వచ్చేసి గ్లూకోమీటర్. తర్వాత గ్లూకోజ్ ఎవరికి తక్షణం శక్తిని ఇచ్చేటువంటి చక్కెరగా మనం తీసుకుంటాము? మనకు క్రీడాకారులకు తక్షణ శక్తిని ఇవ్వడానికి గ్లూకోజ్ని తీసుకుంటారు. తర్వాత రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని ఏ హార్మోన్ స్థిరంగా ఉంచుతుంది? ఇక్కడ దీని యొక్క సమాధానం ఇన్సులిన్. ఇన్సులిన్ ద్వారా రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని నియంత్రించవచ్చు. తర్వాత 10వ క్వశ్చన్, దేని లోపంతో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువై డయాబెటీస్ వ్యాధి వస్తుంది?
ఇన్సులిన్ లోపంతో. ఇన్సులిన్ లోపం ద్వారా రక్తంలో గ్లూకోజ్ అనేది ఎక్కువై డయాబెటిస్ మిల్లిటస్ అనేటువంటి చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అనేది వస్తుంది. తర్వాత 8వ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి తీయని చక్కెర ఏది? ఇక్కడ ఫ్రక్టోజ్ని ప్రపంచంలోని అతి తీయని చక్కెరగా చెప్పుకోవచ్చు. దీన్నే ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్ అంటారు. ఇది పండ్లలో మరియు దాని తర్వాత తేనెలో ఉంటుంది. తర్వాత 9వ క్వశ్చన్, అతి ఎక్కువ తీయదనం ఉన్న చక్కెర ఏది? ఇది ఎందులో ఉంటుంది? అతి తీయగా ఉన్నటువంటి చక్కెర అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రక్టోస్. ఇది తేనె మరియు పండ్లు, తేలు విషయంలో ఉంటుంది. తరువాత 10వ క్వశ్చన్ వచ్చేసి, నీటిలో కరగడానికి కొద్దిగా సమయం తీసుకునే సాకరైడ్స్ ఏవి? డైసాకరైడ్స్. నీటిలో కరగడానికి కొద్దిగా సమయం ఎందుకు తీసుకుంటాయి అంటే ఇందులో 2 చక్కెర అణువులు ఉంటాయి. ఈ రకంగా 2 చక్కెర అణువులు ఏర్పడడాన్ని డైసాకరైడ్ అంటారు. ఉదాహరణగా చూసుకుంటే సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోస్. తర్వాత 11వ క్వశ్చన్, సుక్రోజ్కు ఇంకో పేరు ఏంటి? ఇది ఏ ఏ పదార్థాలలో ఉంటుంది? సుక్రోజ్కు ఇంకో పేర్లు వచ్చేటి మన ఇతరంగా ఉన్నటువంటి పేర్లను కనుక చూసుకుంటే కేన్ షుగర్, టేబుల్ షుగర్. ఇక్కడ చూసుకుంటే ఇది చెరుకు రసం, బీట్రూట్ మరియు కొబ్బరి నీళ్ళల్లో సుక్రోజ్ అనేది ఉంటుంది. తర్వాత 12వ క్వశ్చన్, లాక్టోజ్కు గల ఇంకో పేరు ఏమిటి? ఇది పాలల్లో ఎంత శాతం ఉంటుంది? లాక్టోజ్ గల మరో ఇతర పేరేంటి అంటే మిల్క్ షుగర్. ఇది పాలల్లో గనక చూసుకుంటే 7 నుంచి 8% ఉంటుంది. తర్వాత లాక్టోజ్ను ఏ రకమైన చక్కెర అంటారు? ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అతి తక్కువ తీయదనాన్ని కలిగినటువంటి చక్కెర అని లాక్టోజ్ను అంటారు. అదేవిధంగా అతి ఎక్కువ తీయదనాన్ని కలిగినటువంటి చక్కెర వచ్చేసి ఫ్రక్టోజ్. తరువాత 14వ క్వశ్చన్, మాల్టోజ్కు గల ఇంకో పేరేంటి? ఇది ఎందులో లభిస్తుంది? ఇక్కడ దీని యొక్క ఆన్సర్ మాల్టోజ్ గల ఇంకో పేరు వచ్చేసి మాల్ట్ షుగర్. ఇది మొలకెత్తినటువంటి బార్లీ గింజల నుండి లభిస్తుంది. తరువాత 15వ క్వశ్చన్, సెల్యులోజ్కు గల మరో పేరు ఏంటి? ఇది ఏ జంతువుల్లో జీర్ణం అవుతుంది? ఇక్కడ చూసుకుంటే సెల్యులోజ్ గల మరొక పేరు ఏంటి అంటే ప్లాంట్ స్టార్చ్. ఇది శాకాహార జంతువులైనటువంటి గుర్రము, కుందేలు, గేదె, ఆవుల్లో జీర్ణం అవుతుంది. మాంసాహారుల్లో ఎందుకు జీర్ణం కాదు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సెల్యులోజ్ లోపం అనేది మాంసాహారంగా ఉన్నటువంటి జంతువులలో లోపిస్తుంది కాబట్టి. తర్వాత 16వ క్వశ్చన్, గ్లైకోజన్ కు గల మరో పేరేంటి? ఇది ఎందులో నిల్వ చేయబడుతుంది? దీని యొక్క సమాధానం, దీని యొక్క మరొక పేరేంటి అంటే గ్లైకోజన్ యొక్క మరో పేరు యానిమల్ స్టార్చ్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే జంతువుల యొక్క కాలేయంలో ఉంటుంది. తర్వాత 17వ క్వశ్చన్, అత్యధిక శాతం ప్రోటీన్స్ గల శైవలం ఏది? దీని యొక్క సరి అయినటువంటి సమాధానం స్పైరులినా అనేది మనకు అత్యధికంగా ప్రోటీన్స్ ఉన్నటువంటి శైవలంగా చెప్పుకోవచ్చు. దీన్ని టాబ్లెట్స్గా కూడా ఇస్తున్నారు. తరువాత 18వ క్వశ్చన్ వచ్చేసి, 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి ఎంత శక్తి లభిస్తుంది? 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 5.3 నుంచి 5.6 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆహారంలోని పోషక విలువల్ని కనుక చూసుకుంటే కిలో క్యాలరీలలో కొలుస్తారు లేదా మెగా జౌల్స్ లో కొలుస్తారు, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్, ప్రోటీన్లలో ఉండే మూలకాలు ఏంటి? ప్రోటీన్లలో ఉండేటువంటి మూలకాలు వచ్చేసి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు సల్ఫర్. మనిషికి రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్స్ అవసరం అవుతాయి? దీని యొక్క సరి అయినటువంటి సమాధానం 70 నుంచి 100 గ్రాముల ప్రోటీన్స్ అనేటివి రోజుకి మనిషికి అవసరం అవుతాయి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి, ప్రోటీన్లో ఉండే ముఖ్యమైనటువంటి మూలకం ఏది? దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ప్రోటీన్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మూలకం వచ్చేసి నైట్రోజన్. భూమి మీద జీవులు ఏర్పడడానికి కూడా ఈ రకమైనటువంటి నైట్రోజన్ మూలకమే కారణం. తరువాత 22వ క్వశ్చన్,
ప్రోటీన్ల శాతం వేటిల్లో ఎక్కువగా ఉంటుంది? దీని యొక్క సరి అయినటువంటి సమాధానం సోయాబీన్స్ లో ప్రోటీన్స్ యొక్క శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే పేదవారి మాంసము అని అంటారు. తరువాత 23వ క్వశ్చన్, మానవుని పేగులో ఉండే ఇకోలై బ్యాక్టీరియా సంశ్లేషణలో పాల్గొనే విటమిన్లు ఏవి? ఇక్కడ దీని యొక్క సమాధానం విటమిన్ కే మరియు B12 మానవుని పేగులో ఉండే ఇకోలై బ్యాక్టీరియా సంశ్లేషణలో పాల్గొంటాయి. తరువాత 24వ క్వశ్చన్, ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో కనబడే వ్యాధి ఏది? దీని యొక్క సమాధానం క్యాషియార్కర్. ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో కనబడే వ్యాధి వచ్చేసి క్యాషియార్కర్. తరువాత 25వ క్వశ్చన్, మానవుడి శరీరంలో ఉండే మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత? ఇక్కడ దీని యొక్క సమాధానం 24. మానవునిలో ఉండేటువంటి మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య వచ్చేసి 24. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనేవి మాత్రం 20 మాత్రమే. తరువాత 26వ క్వశ్చన్, చిన్న పిల్లల్లో ఉండే అమైనో ఆమ్లం ఏది? ఇస్టడిన్ అనేది చిన్న పిల్లల్లో మాత్రమే ఆవశ్యక ఆమ్లంగా ఉండేటువంటి ఇస్టడిన్, పెద్దవారిలో అనావశ్యక ఆమ్లంగా ఉంటుంది. తరువాత 27వ క్వశ్చన్, ప్రోటీన్లు అవి లభించేటువంటి ప్రదేశాలని చూద్దాం. ఇక్కడ మొదటగా కేసిన్ అనేటువంటి ప్రోటీన్ అనేది పాలల్లో దొరుకుతుంది. తర్వాత కెరాటిన్ అనేది గోర్లు, తర్వాత గిట్టలు, కొమ్ములు, వెంట్రుకలు, ఉన్నీటిలో మనకు కెరాటిన్ అనేది దొరుకుతుంది. తర్వాత బీటా కెరోటిన్ అనేది ఆకుకూరల్లో దొరుకుతుంది. తర్వాత అల్బ్యూమిన్ గ్లోబ్యులిన్ అనేది రక్తంలోని ప్లాస్మాలో దొరుకుతుంది. అదేవిధంగా అల్బ్యూమిన్ అనేది కోడిగుడ్డు యొక్క తెల్ల సొనలో కూడా దొరుకుతుంది. తర్వాత హిమోగ్లోబిన్ కనుక చూసుకుంటే రక్తంలోని ఆర్బీసీలో దొరుకుతుంది. అదేవిధంగా మయోసిన్ మరియు యాక్టిన్ అనేది కండరాలలో దొరుకుతుంది. దాని తర్వాత సిరిసిన్, ఫైబ్రోయిన్ అనేది పట్టు నుంచి లభించేటువంటి ప్రోటీన్లుగా మనము చెప్పుకోవచ్చు. తరువాత 28వ క్వశ్చన్, 1 గ్రామ్ కొవ్వు నుంచి ఎంత శక్తి లభిస్తుంది? 1 గ్రామ్ కొవ్వు నుంచి 9.43 నుంచి 9.45 కిలో క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది. తరువాత 29వ క్వశ్చన్, కొవ్వుల్లో ఉండే మూలకాలు ఏంటి? కొవ్వుల్లో ఉండేటువంటి మూలకాలు వచ్చేసి కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. తరువాత 30వ క్వశ్చన్ వచ్చేసి, సాధారణంగా మనిషికి రోజుకు కావలసినటువంటి కొవ్వుల సంఖ్య ఎంత? 50 గ్రాములు. తర్వాత 31వ క్వశ్చన్, మానవుడికి అవసరమైన ఖనిజ పోషకాల సంఖ్య ఎంత? మానవుడికి అవసరమైనటువంటి ఖనిజ పోషకాల సంఖ్య 54. 32వ క్వశ్చన్ వచ్చేసి, మన శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఏది? శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఆక్సిజన్. తర్వాత 33వ క్వశ్చన్, శరీరంలో ఎక్కువగా ఉండే లోహం ఏది? తక్కువగా ఉండే లోహం ఏది? ఆన్సర్, శరీరంలో ఎక్కువగా ఉండే లోహము కాల్షియం, తక్కువగా ఉండేటువంటి లోహము మాంగనీస్. తర్వాత 34వ క్వశ్చన్, రక్తంలో ఉండే మూలకం ఏది? వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం రక్తంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఐరన్, దీని సంకేతం Fe. అదేవిధంగా వాతావరణంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం నైట్రోజన్, దీని సంకేతం N. తర్వాత 35వ క్వశ్చన్, కాల్షియం లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? కాల్షియం లోపం వల్ల ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి వస్తుంది. తర్వాత 36వ క్వశ్చన్, ఫాస్ఫరస్ పి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? రికెట్స్ వ్యాధి, ఇది చిన్న పిల్లల్లో వస్తుంది. తర్వాత 37వ క్వశ్చన్, క్లోరిన్ లోపంతో ఏ వ్యాధి వస్తుంది? క్లోరిన్ లోపంతో డీహైడ్రేషన్ అనేటువంటి వ్యాధి వస్తుంది. తరువాత 38వ క్వశ్చన్, అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? అయోడిన్ లోపం వల్ల గైటర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. తర్వాత ఫ్లోరిన్ లోపంతో ఏ వ్యాధి వస్తుంది?
ఫ్లోరిన్ లోపంతో ఆస్టియోఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. తర్వాత 40వ క్వశ్చన్, ఫెరస్ ఇనుము లోపంతో ఏ వ్యాధి వస్తుంది? ఎనీమియా, రక్తహీనత, చాలా ప్రమాదకరమైనటువంటి రక్తహీనత అనేటువంటి వ్యాధి వస్తుంది. తర్వాత 41వ క్వశ్చన్, పిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులేవి? పిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు వచ్చేసి క్వాషియోర్కర్ మరియు మెరాస్మస్ అనేటువంటి వ్యాధులు కూడా వస్తాయి. తర్వాత 42వ క్వశ్చన్, క్వాషియోర్కర్ అనే పదానికి అర్థం ఏంటి? క్వాషియోర్కర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని అర్థం. ఇది ఏ పదము అంటే ఆఫ్రికా దేశానికి చెందినటువంటి, ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి పదము. తర్వాత 43వ క్వశ్చన్, ఏ లోపం వల్ల మెరాస్మస్ వ్యాధి వస్తుంది? ఆహారంలో ప్రోటీన్లు మరియు క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల ఈ మెరాస్మస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే గ్యాప్ ఇవ్వకుండా పిల్లల్ని కనడం ద్వారా ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి వ్యాధి అనేది వస్తుంది. తర్వాత 44వ క్వశ్చన్, విటమిన్లను మొదటిసారిగా కనిపెట్టింది ఎవరు? విటమిన్లు ఎందులో ఉన్నాయని నిరూపించాడు? దీని యొక్క ఆన్సర్, విటమిన్లను మొట్టమొదటిసారిగా కనిపెట్టింది ఎవరు అంటే హెచ్జి అఫ్కిన్స్. ఈయన 1912లో కనిపెట్టాడు. ఈ రకమైనటువంటి విటమిన్స్ ని పాలల్లో గుర్తించాడు. తర్వాత 45వ క్వశ్చన్, విటమిన్లకు ఆ పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? పాలిష్ బియ్యాన్ని తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది అని నిరూపించారు. ఇక్కడ విటమిన్స్ అనేటువంటి పేరు పెట్టింది ఎవరు అంటే ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈయన బెరిబెరి వ్యాధి వస్తుంది అంటే పాలిష్ చేసినటువంటి బియ్యం ద్వారా ఏమొస్తుందంటే బెరిబెరి వ్యాధి అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. దీన్ని 1912లో నిరూపించాడు. తర్వాత 46వ క్వశ్చన్, మొదటిసారి కనుగొన్న విటమిన్ ఏది? ఇది ఏ పండ్లలో ఉంటుంది? మొదటిసారి కనుక్కున్నటువంటి విటమిన్ వచ్చేసి విటమిన్ సి అండి. మనకు దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లము. ఇది నిమ్మ మరియు ఉసిరిలో లభిస్తుంది. తర్వాత 47వ క్వశ్చన్, B12 సైనకోబాలమైనటువంటి విటమిన్ అనేది దేని నివారణలో ఉపయోగిస్తారు? దీన్ని బ్లడ్ క్యాన్సర్ యొక్క నివారణలో ఉపయోగిస్తారు. తర్వాత కే విటమిన్ దేనికి ఉపయోగపడును? విటమిన్ కే అనేది రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 49వ క్వశ్చన్, విటమిన్లు ఎన్ని రకాలు? అవి ఏంటి? విటమిన్లు 2 రకాలండి. అందులో మొదటి రకం వచ్చేసి నీటిలో కరిగే విటమిన్లు, అవి బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్. అదేవిధంగా రెండవది కొవ్వులో కరిగే విటమిన్లు, అవేంటి అంటే ఏడిఈకే. తర్వాత 50వ క్వశ్చన్ వచ్చేసి క్యాన్సర్ను నిరోధించేటువంటి విటమిన్లు ఏవి? ఇక్కడ దీని యొక్క సమాధానం, విటమిన్ ఏ మరియు విటమిన్ సి, విటమిన్ ఇ అనేవి క్యాన్సర్ను నిరోధించేటువంటి శక్తి ఉన్నటువంటి విటమిన్లు. విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం రెటినాల్, సి యొక్క శాస్త్రీయ నామం ఆస్కార్బిక్ ఆమ్లం, ఈ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి టోకోఫెరాల్. దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు.